అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ 6 పై ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కందుల నారాయణ రెడ్డి పోటీ చేశారు. వైసీపీ నుంచి అన్న రాంబాబు బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై కందుల నారాయణ రెడ్డి 13,979 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత మార్కాపురం సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. మార్కాపురానికి జిల్లా హోదా ఇస్తాము అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. పొదిలి వరకు మంచినీటి పైప్ లైన్ నిర్మిస్తాము అన్నారు. చిన్న పెద్ద చెరువుల ఆక్రమణలకు చెక్ పెడతామని చెప్పారు. సెగ్మెంట్లో మంచినీటి సమస్యను పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. మరి ఇప్పటికీ మార్కాపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. మార్కాపురంను ప్రత్యేక జిల్లాగా చెయ్యాలి అనే డిమాండ్లు వినిపిస్తున్న ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు, కానీ చేయడం లేదని చెప్తున్నారు. అలాగే ఏ పనికైనా మార్కాపురం నియోజకవర్గ ప్రజలు ఒంగోలుకు వెళ్లాల్సి వస్తోంది. ఒంగోలు అంటే సుమారు మార్కాపురం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒంగోలుకు వెళ్ళి రావాలి అంటే వ్యయ ప్రయాసాలు అవుతూ ఉన్నాయని చెప్తున్నారు. ప్రత్యేక జిల్లా కోసం గతంలో 50 రోజుల పాటు ఈ నియోజకవర్గ ప్రజలు ఆందోళన కూడా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక జిల్లాపై ఎటువంటి పురోగతి కనిపించడం లేదు అని జనం అంటున్నారు. ఇక తీవ్రమైన నీటి కొరతను ప్రకాశం జిల్లా మొత్తం ఎదుర్కొంటూ ఉంది. అందులో ఈ నియోజకవర్గం కూడా ఉంది. అసంపూర్ణంగానే పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఉంది. దీంతో నీటి కష్టాలు తప్పడం లేదు. ఇవి ప్రధానంగా ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు మాట్లాడదాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. కొచ్చర్లకోట కాలువ పూడిక తీసివేత పనులు చేపట్టారు. అలాగే మహిళా సాధికారతను ఎమ్మెల్యే చాలా ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇక జల్ జీవన్ మిషన్ పనులకు పవన్ కళ్యాణ్ వచ్చి శంకుస్థాపన చేశారు. మరోవైపు 1290 కోట్ల రూపాయలతో సెగ్మెంట్కు తాగునీటి ప్రాజెక్టును తీసుకుని రావటం, అలాగే డంప్ యార్డ్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగిస్తూ ఉండటం, దాదాపు 33,000 టన్నుల చెత్తకు పరిష్కారాన్ని చూపించారు. ఇవన్నీ ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూడండి. భూ ఆక్రమణలు ఎక్కువగా జరుగుతున్నాయని జనం అంటూ ఉన్నారు. ఎమ్మెల్యేకు ఎన్ని ఫిర్యాదులు చేసినా భూ ఆక్రమణలను అరికట్టలేకపోతున్నారు అని జనం అంటున్నారు. అలాగే ఇసుక, లిక్కర్, రేషన్, మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వీటిని కూడా ఎమ్మెల్యే అరికట్టడంలో విఫలమవుతూ ఉన్నారు అని జనం అనుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే పనిలో బంధువులు, సన్నిహితుల జోక్యం ఎక్కువగా పెరుగుతూ ఉందని జనం చెప్తున్నారు. ఇవి నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 32.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 27.5% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 17.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 25% మందిలో ఎమ్మెల్యేపై అసంతృప్తి కనిపిస్తూ ఉంది. 75% మందిలో మాత్రం సంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 20% మంది అంటున్నారు. బాగుంది అని 35% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 32.5% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 10% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 2.5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 12% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. మిగిలిన 88% మందిలో సంతృప్తి వ్యక్తమవుతుంది. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 17.5% మంది అంటున్నారు. బాగుంది అని 32.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 30% మంది జనం అంటున్నారు.
బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.5%గా ఉంది. అంటే దగ్గరగా 20% మందిలో అసంతృప్తి కనిపిస్తుంది, 80% మందిలో సంతృప్తి కనిపిస్తూ ఉంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.5% మంది అంటున్నారు, బాగుంది అని 10% మంది జనం చెప్తున్నారు, పర్వాలేదు అని ఇంకో 10% మంది అంటున్నారు, బాగాలేదు అని 42.5% మంది అంటున్నారు, అస్సలు బాగాలేదు అని 30% మంది జనం అంటూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 10% మంది అంటున్నారు, బాగుంది అని 22.5% మంది అంటున్నారు, పర్వాలేదు అని 37.5% మంది అంటున్నారు, బాగాలేదు అని 22.5% మంది జనం చెప్తూ ఉంటే అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం అంటున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.5% మంది అంటూ ఉంటే బాగుంది అని 30% మంది జనం చెప్తున్నారు, పర్వాలేదు అని 35% మంది జనం చెప్తూ ఉంటే బాగాలేదు అని 15% మంది అంటున్నారు, అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 62.5% మంది జనం నమ్ముతున్నారు, కావు అని 17.5% మంది జనం అంటున్నారు, కావచ్చు అని 12.5% మంది జనం చెప్తున్నారు, తెలియదు అని 7.5% మంది జనం అంటున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 67.5% మంది జనం నమ్ముతున్నారు, కాదు అని 12.5% మంది జనం అనుకుంటున్నారు, కావచ్చు అని ఇంకో 12.5% మంది జనం చెప్తున్నారు, తెలియదు అని 7.5% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 35% మంది అన్నారు, పెరగలేదు అని 27.5% మంది అన్నారు, పెరిగి ఉండొచ్చు అని 22.5% మంది జనం చెప్పారు, తెలియదు అని 15% మంది జనం అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 17.5% మంది అన్నారు, రాదు అని 47.5% మంది చెప్పారు, రావచ్చు అని 7.5% మంది జనం అన్నారు, తెలియదు అని 27.5% మంది జనం చెప్పారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 22.5% మంది అన్నారు, నారా లోకేష్ అయితే బాగుంటుందని 45% మంది అన్నారు, తెలియదు అని 32.5% మంది జనం చెప్పారు. ఇవి మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.